నారసింహవపుః నారసింహవపుః నరస్య ఇమే నారాః నారాః అవయవాః వపుః యస్య సః. అట్లా నారాః అవయవాః వపుషి యస్య సః నారసింహవపుః. చూడండి, అంటే నారసింహవపుః అవతారాల్లో 4వ అవతారం ఏదది? నరసింహ అవతారం. ఆ నరసింహ అవతారంలో సగం మనుష్య శరీరం, సగం జంతువు యొక్క, అంటే మృగం. మృగాలు అన్నారు, సింహాలకి పులులకి మృగములు అన్నారు. సాధు జంతువులు వేరు, జంతువులు వేరు, మృగాలు వేరు. మాటల్లో మనం కొంతమంది కఠోరంగా ఉంటే వాడిని ఏమంటావు? ఇతడు మృగంలాగా ఉన్నాడబ్బా, ఏమీ జ్ఞానమే లేకపోయిందే అని అంటాం. అయితే ఇక్కడ సగం మనుష్య రూపం, సగం మృగం రూపం. అందుకే నరసింహస్వామి ఆ స్తంభం నుండి ప్రత్యక్షమైనప్పుడు హిరణ్యకశిపుడు చూస్తాడు, అరే అసలు మనిషా ఈయన జంతువా? ఆ స్తంభం నుండి ఒక్కసారి స్తంభం కొట్టేసరికి ఆ స్తంభాన్ని పెకలించుకొని చట చటాధళ అనేటంటే ఆ శబ్దాలతో వచ్చి ఒక దేదీప్యమైన ప్రకాశంతో నిండిపోతుంది. అందులో ఆయన చూస్తాడు, చూసి ఆశ్చర్యపోతాడు. అరే ఇది ఏమిటి అసలు? ఇది మృగానికి ఇవతల మనిషికి విరుద్ధంగా ఉన్నది, ఇది ఏమిటి అనేసని ఇది విష్ణు మాయారచితం అని అంటాడనమాట. ఇది ఒక విష్ణు యొక్క మాయే అని తెలుసుకున్నాడు. కనీసం అప్పటికైనాను ఇది మాయ, ఇది భగవంతుని యొక్క, ఈ విష్ణువు యొక్క మాయ అని ఆలోచించాడు. చూడండి, అయినా అప్పటికి ఆయనకి జ్ఞానం కలగలే. అలా ఆలోచించాడు. ఆ క్షణమే మళ్ళీ తనలో అహంకారం, నేనే గొప్పవాడును అనుకొని మళ్ళీ యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో మరణించాడు, నశించాడు. చూడండి అసలు ఎంత ఈ 3 లోకాలని జయించాడు. అధిపతి, అఖండమైన సంపద, చక్రవర్తిత్వము, ఇవన్నీ కూడా ఒక్క అహంకారం దగ్గర ఏమైపోయినా చూడండి, పూర్తిగా బూడిదైపోయి భస్మం అయిపోయింది. అది రావణాసుడికి అట్లాగా జరిగింది, హిరణ్యకశిపుడికి ఆ విధంగా జరిగింది, అటు కంసుడికి కూడా అట్లాగే జరిగింది. చూడండి, మనిషి ఎప్పుడు అహంకారంతో చేరి ఉంటాడో, మమకారం కలిగి ఉంటాడో, రాగద్వేషాలు కలిగి ఉంటాడో తప్పక వాడు నశిస్తాడు. వాడి సంపదంతా నశిస్తుంది. వాడి యొక్క మొత్తం వంశమంతా కూడా సర్వనాశనం అవుతుంది. ఎందుకు? అహంకారం. అందుకే మనిషికి అహంకారం పనికిరాదు. నారసింహ వపుః అంటే అటువంటి శరీరం కలిగిన వాడు భగవంతుడు అని చెప్పాడు. మరి అటువంటి ఆ నరసింహస్వామి ఎవరిని అనుగ్రహించాడు? భక్తుడైన ప్రహ్లాదుని అనుగ్రహించాడు. ప్రహ్లాదుడు భక్తుడు. చూడండి, భక్తుడు కొరకే ఒక అవతారమే వచ్చింది. ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఆ నరసింహ రూపంతో, ఆ ఉగ్ర రూపంతో అలాగే వచ్చేస్తుంటాడు. అక్కడ ఉన్న దేవతలందరూ భయపడిపోతారు. నారదుడు కూడా ప్రార్థిస్తాడు, ఏమీ కుదరలేదు. అప్పుడు ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి, నాయన ఈ నరసింహావతారాన్ని ఉపసంహరించడానికి నీకేమైనా భయమా అని అడుగుతాడు నారదుడు. నువ్వేం ఉపసంహరించాలా? నీ కొరకే అవతారం ఎత్తినటువంటి స్వామి, అటువంటి స్వామి దగ్గరికి వెళ్ళడానికి మాకు ఇప్పుడు అంత సాహసం లేకపోతున్నది. చూడండి, అట్టివారికే సాహసం లేకపోయింది, ఇక సామాన్యుల వల్ల అవునా? ప్రహ్లాదుడు భక్తుడు కాబట్టి ఆయన సమాధానం చెప్తాడు నారదుడికి, స్వామి నాకు ఇటువంటి నరసింహావతారాలు ఉపసంహరించడానికి ఎన్నైనా నేను చేయగలను, కానీ నాకు ఒక్కటే భయం. ఏమిటది? ఈ సంసారంలోనే పడి
ఈ ప్రపంచంలోనే మునిగి ఇందులోనే తేలుతూ దీంట్లోనే నిమగ్నమై ఒక పరమార్థం తెలుసుకోకుండా కేవలం వ్యర్థమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న వారికి భగవద్ అనుగ్రహానికి ఎప్పుడు పాత్రులవుతారు అనే విషయమైనందు నాకు భయం. కానీ ఇటువంటి నరసింహావతారాన్ని నేను ఉపసంహరించడం నాకు ఎట్టి భయం లేదని ప్రహ్లాదుడు స్వయంగా వెళ్ళి ఆ యొక్క స్వామిని ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకి స్వామి నిజరూపాన్ని దర్శనమిస్తాడు. చూడండి, అది భక్తి అంటే. అందుకే ప్రహ్లాదు ఎక్కడ భయపడలే తన జీవితంలో. ఎంత శూలాలతో పొడిచిన, ఒక పెద్ద పర్వతం పై నుండి క్రిందకి పడద్రోచిన, సలసల మరిగినటువంటి నీళ్ళల్లో నూనెలో వేసిన, అగ్నిలో కాల్చిన, అంత భగవంతుడైనటువంటి ఆ నారాయణనే దర్శించాడు. అది భక్తి. అటువంటి భక్తి మన అందరికి ఎప్పుడు కలుగుతుందో, ఆ ప్రగాఢమైనటువంటి భక్తి కలిగితే మనిషికి ఈ ప్రాపంచిక విషయాలన్నీ కూడా ఒక గడ్డిపోచ కంటే తుచ్చంగా కనబడతాయి. చూడండి, అవన్నీ ఒక గడ్డి పోచవలే చూశాడు ప్రహ్లాదుడు. అందుకే ప్రహ్లాదుడు భక్తుల్లో శ్రేష్ఠుడై, వరిష్ఠుడై, గరిష్ఠుడై పేరు పొందాడు. ఇప్పటికీ ప్రహ్లాద వరద నారద అని అంటారు. చూడండి, నారదుడు భక్తులైనప్పుడు కూడా ఆ సంఖ్యలో ఫస్ట్ ప్రహ్లాదునికే సంఖ్య వచ్చింది. భగవంతుడు అక్కడ భక్తిని చూశాడు. ఇతడు వంశం, ఇతడు బ్రాహ్మణుడా, లేకపోతే గొప్ప రాజర్ష, లేకపోతే గొప్ప ధనవంతుడా అని చూడలే. ఆయన కులాన్ని చూడలే, గుణాన్ని చూశాడు. ఏమిటా గుణం? సాత్విక గుణం, దైవీ గుణం. ఆ గుణంతో ఎవడుంటాడో వాడే భక్తుడు. మరి అట్టి వాడికే భగవద్ అనుగ్రహం కలిగింది. వేదాలు చదివిన కల్లా భగవద్ అనుగ్రహం కలగడం అనేది చాలా అరుదు. అట్టివారు ఎవరో ఉన్నారో లేదో, కేవలం వెల్లివేయడమే మాత్రమే. వేదాలు వెల్లివేసినంత మాత్రాన్న భగవద్ అనుగ్రహానికి పాత్రుడు కాలేడు. ఎందుకంటే గురువు చెప్పాడు, వీడు వెల్లివేస్తూ ఉన్నాడు, ఈయనకి అర్థం తెలియదు. అట్లా టేప్ రికార్డు వలె ఏ విధంగా అయితే రికార్డ్ చేస్తే అన్ని పాటలు, ఆ సంగీత మాటలు అన్నీ వస్తాయో, అట్లాగే ఈ వాక్కు నుండి మనకి చెప్పింది అలాగ చెప్తూ ఉంటుంటుంటే దానిలో విచారం లేకుండా, అర్థం తెలుసుకోకుండా ఉన్నట్టయితే దానితో సమానమే. మరి ప్రహ్లాదుడు అట్లా వెళ్ళి వేయలే. ఏమయ్యా, గురువుల దగ్గరికి వెళ్ళావు కదా, చక్కగా చదువుకున్నావా అని అడిగాడు తండ్రి. చక్కగా చదువుకున్నాను అన్నాడు. చదివితే నేను చదువులలో మర్మమెల్ల చక్కగా చదివిత తండ్రి, చదువుల్లోనూ ఆ మర్మాన్ని అంతా నేను చదివాను అన్నాడు. చూడండి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చదువుతున్నారు కదా, కొన్ని వేల సంవత్సరాలు చదువుతున్న వాళ్ళు అడగండి, ఏమయ్యా నువ్వు మర్మాన్ని తెలుసుకున్నావంటే, అయ్యో మర్మం అంటే ఏమిటో అంటాడు. తెలియని అజ్ఞాని వీడు. అహంకారం. ప్రహ్లాదుల్లో అహంకారం లేదు, భక్తుడు. ఆ భక్తి కావాలి మనకి. అటువంటి భక్తిని ప్రతిపాదించేదే ఈ స్తోత్రం. అటువంటి భక్తికి తీసుకెళ్ళేవే ఈ నామాలు. అటువంటి ధైర్యాన్ని కలిగించేవే ఈ నామాలు. మాటిపాటికి భగవంతుడు ఉన్నాడు నాతోని, నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నా వెంట ఉన్నాడు, నా తోడై ఉన్నాడు, నా ఇంటనున్నాడు అని నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణ హృదయుడివై స్మరిస్తావో, విశ్వాసంతో ఉంటావో, తప్పక నీకు ఆ విధంగానే భగవంతుడు నీకు ఇంట వెంట జంటై ఉంటాడు. దీంట్లో ఎట్టి సందేహం లేదు. అందుకు కాబట్టి అటువంటి ఆ భగవన్నామాన్ని నారసింహ వపుహు అంటే ఓం నారసింహ వపుషే నమః అనే భగవంతుడికి భక్తితో పూజ చేసేటప్పుడు ఆ సహస్రనామాలు భక్తితో నామాలు చెయ్యండి. ఆ నామాలు చెయ్యగా అట్లాగైనా భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అర్థాన్ని తెలుసుకొని భగవద్ అనుగ్రహానికి పాత్రని కోరుతూ మళ్ళీ వచ్చే నామాన్ని కలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.